అందరికీ నమస్కారం. టీచర్ కథానిక. ఒకరోజు 18 సంవత్సరాల వయసు గల అమ్మాయి రాత్రి 10:45 తన డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళడానికి ఆర్మూర్ బస్ స్టేషన్లో బస్సు కోసం ఎదురు చూస్తోంది. కానీ కొద్దిసేపటి తర్వాతే ఆమెకి తెలిసింది తను వెళ్ళవలసిన చివరి బస్సు ముందే వెళ్ళిపోయిందని. ఆమె భయంతో ఆ బస్ స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఆమె ముందు నుండి చాలా వాహనాలు వెళ్తున్నా ఎవ్వరినీ లిఫ్ట్ అడగలేదు. కొద్దిసేపటి తర్వాత ఒక 30 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్పై ఆలూరు వైపు వెళ్ళడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలని నిశ్చయించుకుంది. అతని దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. ఓకే అని అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు. మార్గ మధ్యంలో అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. ఆమె తన అడ్రస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా అని కోరుతుంది. దానికి అతను అంగీకరించి ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు. దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది. అప్పుడు అతను ఆమెను అడుగుతాడు ఏమని అంటే, నీ ముందు ఎన్ని వాహనాలు వెళ్తున్నా ఎవరినీ లిఫ్ట్ అడగలేదు, కానీ నన్ను మాత్రమే అడిగారు, ఎందుకో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె చిరునవ్వుతో సంతోషంగా, మీ యొక్క బైక్ పైన టీచర్ అని రాసి ఉంది కదా, ఈ సృష్టిలో టీచర్ కంటే గొప్ప ఎవరున్నారు? క్రమశిక్షణలో ధర్మాన్ని ఆచరించడంలో టీచర్ తర్వాతే ఎవరైనా అని చెప్తుంది. అప్పుడు అతని గర్వంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ఈ కథ నవ యువ లోకం తెలుసుకోవాలి. అందరికీ ధన్యవాదములు. మీ అభిమాన హిమబాల.